ఆ భరత్ గాడు మన వ్యాపారాన్ని సర్వనాశనం చేశాడు. కుట్రతో మన కాంట్రాక్టులన్నీ కాజేస్తున్నాడు. ప్రశాంతంగా సాగిపోయే మన జీవితాలను చిన్నాభిన్నం చేశాడు. ఇప్పుడు వాడే గనుక నా ఎదురుగా ఉండుంటే ఎందుకు చేస్తున్నావని చొక్కా పుచ్చుకొని నిలదీసేవాణ్ణి. మక్కెలు ఎరగదన్ని వాణ్ణి మన మార్గంలోంచి తప్పించేవాణ్ణి. బాధపడకండి నాన్న, మీరు చేయలేని పని నేను చేస్తాను. నీకు మాకు ఏదైనా రక్త సంబంధం ఉందా? నీకు మాకు ఏవైనా పాత విరోధాలున్నాయా? ఎందుకు మమ్మల్ని మా వ్యాపారాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నా? చెప్పు. చెప్పు. తప్పుకో గీత. ఈ మనిషి మమ్మల్ని వ్యాపారంలో మోసం చేస్తున్నాడు. మా నాన్న మనసులో ముళ్ళులా గుచ్చుకుంటున్నాడు. మా కుటుంబానికి చీడ పురుగులా దాపురించాడు. ఎందుకు ఎందుకు వీడికి మాపై ఇంత శత్రుత్వం? ఆ విషయం ఆయన చెప్పలేదు ప్రకాష్, నేను చెప్తాను. రా రా. ఒక్క నిమిషం మీరు బయటకు వెళ్తారా? ఇఫ్ యు డోంట్ మైండ్ ప్లీజ్. వై నాట్ సార్? వెరీ సారీ. ఏం తీసుకుంటారా? టీ, కాఫీ, కూల్ డ్రింక్? నో నో, యు మస్ట్ టేక్ సంథింగ్. బాయ్. yes sir. మీరే వచ్చేసారా? 2 కాఫీ ప్లీజ్. 3. ఓకే, థ్యాంక్ యూ. ఏంటమ్మా చెప్పా పెట్టుకుని సడన్గా వచ్చేసారు? ఆపద్ బాంధవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నందుకు మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాం సార్. నో నో నో, అది నా కర్తవ్యం అమ్మా. ఆపదొచ్చినప్పుడు తోడబుట్టిన అన్నదమ్ములే తప్పించుకుని పారిపోయే ఈ రోజుల్లో మీరు నాకు తోడబుట్టకపోయినా నన్ను రక్షించారు. పైగా మా ఇంట్లో నిజం దాచిపెట్టి నా రహస్యాన్ని కాపాడారు. మీ మేలు ఎలా మర్చిపోగలను? ఓ పని చేయమ్మా, నేను మీ అన్నయ్యని అనుకో, అప్పుడు నన్ను మర్చిపోయే గొడవే ఉండదు. అవును, నేను అడగటం మర్చిపోయాను, ఆ అబ్బాయి ఎవరు? ఎస్ఎన్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని వినే ఉంటారు కదన్నయ్య. దాని మేనేజింగ్ డైరెక్టర్ పేరు బుచ్చేశ్వరరావు గారు సార్. దట్స్ రైట్, మిస్టర్ పి బుచ్చేశ్వరరావు. గుడ్. ఆయనే మా నాన్నగారు. నా పేరు రమేష్. అవును, సదరు బుచ్చేశ్వరరావు గారు సుపుత్రుడు గారు. మా సింధుతో మీ రహస్యం ఎంతకాలంగా సాగుతోంది? ఎలిమెంటరీ స్కూల్ నుంచే మేము ఫ్రెండ్షిప్ చేస్తున్నాం సార్. ఓ దట్స్ ఫైన్, వెరీ ఫైన్. అయితే అక్షరాభ్యాసంతోనే ప్రారంభమైంది అనమాట. పోతే మీ ఫ్రెండ్షిప్ గానే మిగిలిపోతుందా, లేక లైఫ్ పార్ట్నర్షిప్ అయ్యే అవకాశం ఉందా? ఎవరు కాదన్నా మా పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుంది సార్. గుడ్, వెరీ గుడ్. మరి నీ సంగతి ఏంటమ్మా? అమ్మ ఒప్పుకున్నా? మీ అబ్బాయి రమేష్ విషయం మీతో పర్సనల్ గా మాట్లాడదామని వచ్చామండి. అమ్మాయికి మీకు గల సంబంధం ఏంటి? అమ్మాయి వయసు ఎంత? అంతగా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదయ్యా. మా అబ్బాయికి 20 వెళ్ళి 21 మొన్ననే వచ్చింది. మరి ఆ వయసు గల కుర్రాడి గురించి ఆ కుర్రాడి తండ్రితో పర్సనల్ గా మాట్లాడాలని వచ్చారంటే అమ్మాయి విషయం కాక మరి ఏమై ఉంటుంది? చూడండి, నాకు కులం గోత్రం పేద గొప్ప తేడా ఏమీ లేదు. అమ్మాయి అమ్మాయిగా వస్తుందా అమ్మగా వస్తుందా అన్న విషయం ముందే తెలిస్తే దాన్ని బట్టి పెళ్లి రేపే పెట్టొచ్చా 2 నెలలు ఆగిన తర్వాత పెట్టొచ్చా అన్న విషయం నేను తెలుసుకోవచ్చు.
ఇదేమిటి సార్, జీవితాన్ని మరింత తేలిక తీసుకుని మాట్లాడుతున్నారు. ఏం చేస్తామయ్యా, ఇది 1986 యువక యుగం. తండ్రులంతా తల ఉంచుకుని తప్పుకు తిరగవలసిన సమయం. ఇంతకీ కాన్పు రాకముందే అమ్మాయి నేను చూడవచ్చునా చూడకూడదా? అంత ప్రమాదం ఏం లేదులేండి. అయితే పర్వాలేదు. అవును, అమ్మాయికి మీకు గల సంబంధం ఏంటో చెప్పండి. చెప్పకుండా అన్ని విషయాలు ఊకే నా చేత భగించేస్తున్నారు. అమ్మాయి ప్రకాష్ చెల్లెండి. ప్రతాప్ గారు అబ్బాయి అనగానే అమ్మాయి ఎవరో తెలిసిపోయిందిలేండి. ఇంతకీ అమ్మాయి తండ్రి ఎక్కడ? మరి ఆయన రాలేదే? తండ్రి కన్నా ఎక్కువైన మా పెద్దనయ్య వచ్చారు సార్. ఇక మీకు అభ్యంతరం ఏముంటుంది? పెద్దన్నయ్య ప్రతాప్ గారికి ఒక్కడుకు ఒక్క కూతురని విన్నాను. మరి పెద్దన్నయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? రావాల్సి వచ్చింది, వచ్చారు సార్. రావాల్సి వచ్చిందా? బాబు ప్రకాష్, అమ్మాయి విషయంలో ఏమీ ప్రమాదం ఉన్నట్టుగా కనపడడం లేదు, కానీ ఇక్కడే ఏదో ప్రమాదం ఉన్నట్టుగా నాకు అనుమానంగా ఉంది. చెప్తాను సార్. భరతుడు, మీ నాన్న మీ అమ్మకు చేసిన ద్రోహము ఆనాడు దుష్యంతుడు శకుంతలకు చేసిన ద్రోహము కన్నా కడుంగడు పెద్ద ద్రోహము. ఈనాడు నువ్వు చేయబోయే తిరుగుబాటు ఆనాడు భరతుడు పులికోరలు లాగిన దానికన్నా ఎక్కువ సాహసము. నాటి కురుక్షేత్ర మహాసంగ్రామంలో గెలిచినది న్యాయమే. ఈనాడు నీ భారత యుద్ధములో గెలవబోయేది ధర్మమే. సంభవామి యుగే యుగే. రాబోయే భారత యుద్ధంలో ఎవరి సాయం నీకు అక్కర్లేదు, కానీ నాకు మాత్రం చిన్న పాత్ర ధరించాలందయ్యా. మీకు ఘటోద్గజుడి పాత్ర బ్రహ్మాండంగా ఉంటుంది సార్. వివాహ భోజనంబు. మావయ్య గారు, మీరు చెప్పినంత బాగానే ఉంది, కానీ అసలు విషయం ఇంకా ఖచ్చితంగా తేల్చి చెప్పలేదు. ఇంకా తెలిసి చెప్పేది ఏమిటయ్యా? నీ యుద్ధంలో నా పాత్ర గ్యారెంటీ అయితే నా కొడుకు నీ చెల్లె గ్యారెంటీయే, అంతే. డన్. భరత్, నువ్వా? బాగున్నావా బాబు? బాగున్నానమ్మా. ప్రతి శుక్రవారం గుడికి వస్తుంటావా? లేదమ్మా, నిజానికి నా గుండె ఒక గుడమ్మా. ఆ గుడిలో దేవత మా అమ్మ. ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని చూడటానికేనమ్మా. నన్నా? దేనికి బాబు? క్షమించాలి, ఆ రోజు మీతో ఒక అబద్ధం చెప్పాను. అబద్ధమా? సింధుకి కార్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పాను. ఆ, అది అబద్ధం. మరి కొంతమంది రౌడీలు సింధుని బలాత్కారం చేయబోయారు. భరత్, కంగారు పడకండమ్మా, ప్రమాదం ఏం జరగలేదు. నా చెల్లాయిని కాపాడుకున్నాను. నా తండ్రి, ఎంత చల్లని మాట చెప్పావయ్యా. అవును, అసలు సింధు రౌడీ చేతులు ఎందుకు చిక్కింది? ఒక్క నిమిషం అమ్మా. నాయనా రమేష్. ఓ, దట్స్ ఫైన్. నమస్కారం. ఇతనేనా రౌడీ? అదే రౌడీ కదమ్మా. ఈ అబ్బాయిని కలుసుకునే నిమిత్తం వెళ్ళి మన అమ్మాయి రౌడీ బుచ్చేశ్వరారు. ఆ అబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడు. చదువు సవ్యంగా పూర్తయితే అమెరికా వెళ్లే అవకాశం ఉంది. తండ్రికి ఏకైక సంతానం. అది కూడా పద్ధతిగా పెళ్లి జరిగి, పద్ధతిగా శోభనం జరిగి, పద్ధతిగా పుట్టిన కొడుకు. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్. అబ్బాయి తండ్రికి 5 కోట్ల రూపాయలు వేస్తుంది, కానీ ఎప్పుడు కోట్ వేసుకోరు. సింపుల్ గా కథలు పంచ కథలాల్చి. ఇంతకీ వీరెవరు? అబ్బాయి తండ్రిని, భరతుడు మాట ప్రకారం ఈ పెళ్లికి అంగీకరించిన వాడిని, మీ అంగీకారం కోసం ఎదురు చూస్తున్న అనుభవించినట్టు వియంకుడిని. మీరు ఒప్పుకుంటే శాశ్వతంగా మీకు అన్నయ్యవాడిని. అన్నయ్య గారు, ఈ మాటలు వినటానికి నేనెంతో పుణ్యం చేసుకుని ఉండాలి. మీతో సంబంధం కలుపుకోవటం కన్నా మాకు వేరే అదృష్టం ఏముంటుంది? ఒక్క మాట మీ బావగారితో కూడా చెప్పి. ఒక్క మాట ఏం కర్మ, 396 మాటలు చెప్పమ్మా. కానీ నేను మాత్రం ఒకే మాట చెప్తాను. కొడుకును కనిపారేసిన తండ్రి నేను, కూతురుని కనిపారేసిన తండ్రి అనగా మీ భర్త గారు, అనగా మా బావగారు. రూలు ప్రకారం మర్యాదగా మా ఇంటికి వచ్చి సంబంధం విషయం మాట్లాడాలి. ఇదిగో నా విజిటింగ్ కార్డు. భరత్, నువ్వెవరో మేమెవరో ఎంత బాధ్యతగా ఈ సంబంధం మాట్లాడి పెట్టేవయ్యా. అదేంటమ్మా, ఎవరో ఉంటారే, మీరేగా నన్ను మీ అబ్బాయి అన్నారు. అవును బాబు, నువ్వు మా అబ్బాయివి, మా పెద్ద అబ్బాయివి. పెద్ద అబ్బాయి. ఆ మాట ఎప్పుడూ చెప్పాలి, ఎవరితోనైనా చెప్పాలి, ఎక్కడైనా చెప్పాలి, ఎట్టి పరిస్థితుల్లోనైనా చెప్పాలి. గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. నేనా ఒక్క మాట చెప్పకుండా పెళ్లి కొడుకు వియ్యంకుడు అంటూ ముహూర్తం దాకా వచ్చేసావన్నమాట. నేను సైలెంట్ గా ఉంటే ఒకేసారి శుభలేఖ నా చేతికిచ్చి పంక్తిలో కూర్చోబెట్టి పెళ్లి భోజనం పెట్టి పంపేసేదానివిగా. కోప్పడకండి, అనుకోకుండా గుళ్ళో వియ్యంకుడు గారు కలిశారు.
మన సింధుకి ఆ అబ్బాయికి ఇదివరకే పరిచయం ఉందంట. అన్ని విషయాలు ఆయనే చెప్పి నన్ను ఒప్పించి ఒక్కసారి మిమ్మల్ని వచ్చి మాట్లాడమని చెప్పి ఈ విజిటింగ్ కార్డు ఇచ్చారు. పిచ్చిగుంట బుచ్చేశ్వరరావు.